ఉన్నాయి ఇంట్రెస్టింగ్ గా. ఇప్పుడు నాకు తెలిసి కేటీఆర్ ట్వీట్ వస్తా మీ దగ్గరకు వస్తా ఒక్క నిమిషం ఆగండి. మీ దగ్గరకు వస్తా. లోకల్ బాడీ ఎలక్షన్స్ కి అండగానే లేదా లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఏదైనా ఫైర్ రెచ్చగొట్టేందుకు అట్లీస్ట్ ఇప్పటికైనా బీఆర్ఎస్ వైపు చూసేందుకు కేటీఆర్ ట్వీట్ అనేలాగా మాకైతే అనిపిస్తా ఉంది. ఎన్లిస్ట్లు ఎవరిని అడిగినా ఇదే మాట చెప్తా ఉన్నారు. హవెవర్ బీజేపీ లీడర్ దగ్గరికి వెళ్దాం. రామచంద్రయ్య గారు, ఇప్పుడు నేను అనేది ఒకటండి, వీళ్ళు ఓడిపోయిన తర్వాత అవతల పార్టీ మీద బురద జల్లటం అనేది తప్పు. ఏ పార్టీ అన్నా కానీ జనరల్ గా అంత గతంలో ఏమన్నారు, బీఆర్ఎస్ గెలిచినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పారు, బీఆర్ఎస్ బీజేపీ ఒకటని చెప్పినారు. ఈ కాంగ్రెస్ గెలిచిన తర్వాత వాళ్ళు ఏమంటారు, వీళ్ళిద్దరు ఒకటే అన్నారు. కాంగ్రెస్ బీజేపీ ఎక్కడన్నా పొత్తు పెట్టుకుంటుందండి, రాష్ట్రంలో కాదు దేశంలోనన్నా. అది ఎప్పుడు పద్ధతి. రెండు పార్టీలు అపోజిషన్ లో ఉండి కొట్లాడేటప్పుడు వాళ్ళు పొత్తు పెట్టుకున్నారు, వాళ్ళకి సపోర్ట్ చేసింది అనేది శుద్ధ తప్పు. అంతకుముందు మన రాష్ట్రంలో ఎలక్షన్స్ జరిగినప్పుడు గతంలో 2018 లో ఎలక్షన్ జరిగినప్పుడు బీఆర్ఎస్ తర్వాత బీజేపీ ఒకటి అయింది కాబట్టి మేము ఓడిపోయినామని కాంగ్రెస్ వాళ్ళు అభియోగం చెప్పినారు. మొన్న ఎలక్షన్లో ఏం చేసిండ్రు, కాంగ్రెస్ తర్వాత బీజేపీ ఒకటైంది కాబట్టి మేము ఓడిపోయినామని బీఆర్ఎస్ వాళ్ళు చెప్పినారు. ఇక్కడ ప్రజలు గమనిస్తున్నారు, ఎవరికి కాదు. బీజేపీ ఎవరితో కూడా పొత్తు లేదు, పొత్తు ఉండదు కూడా. ఇంకొకటి చెప్తాను, ఢిల్లీ అనేది అది మేధావి వర్గానికి సంబంధించినటువంటి ప్రాంతం. అక్కడ ప్రతి ఒక్కరు కూడా అర్థం చేస్తారు, ఏంది డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటేనే అక్కడ డెవలప్మెంట్ అనేది ఉంటది. ఏది ప్రాంతీయ పార్టీలు కానీ కాంగ్రెస్ అంటే మొత్తం పూడ్చుకుపోయింది, కాంగ్రెస్ రాదు అనేటువంటి చరిత్ర తెలిసిపోయింది. కాబట్టి డబుల్ ఇంజన్ సర్కార్ గా ఉండాలన్న ఉద్దేశంతోనే కేజ్రీవాల్ ను ఓడగొట్టింది. అది ప్రజలకు తెలుసు, అందరికీ తెలుసు. దానికి ఈయన ఏదో కంగ్రాచులేట్ కామన్ గా చెప్తారు. ఇప్పుడు మీరు నాకు చెప్పినట్టే అవతల కూడా వాళ్ళు చెప్పి ఉండొచ్చు. ప్రతి వ్యక్తి, ఓడిపోయిన వ్యక్తి గెలిచిన వ్యక్తికి కంగ్రాచులేషన్ చెప్పడం అది సామాన్యులు చెప్పేది ఉంది. మేధావులు కానీ ఎవరైనా కూడా ఒక దగ్గర గెలుపు పొందిండు అన్నప్పుడు తన తృప్తి కొరకు కావచ్చు, అవతల వాళ్ళు మెప్పుతారని కావచ్చు, ఏదైనా ఉండొచ్చు. కానీ కంగ్రాచు చెప్పినంత మాత్రాన ఆ అవతల వాళ్ళను పొత్తులో ఉండి వీళ్ళు గెలిచిండ్రు వీళ్ళు పోయిండ్రు అనుకోవటం తప్పు. అయితే దీనికి ఇంకొకటి ఏం చెప్తానంటే, భారతీయ జనతా పార్టీ పారదర్శకత ఉంటది, క్రమశిక్షణతో కూడుకొని ఉంటది. పొత్తు ఇది కొట్లాటలు అనేటివి ఉండదు. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో చిన్నాభిన్నమయ్యే పరిస్థితి. ఇప్పుడు ఏదో వాళ్ళు ఎలక్షన్స్ ఉన్నాయని వాళ్ళు ఆ మాత్రం ఆగుతున్నారు తప్ప ఎప్పటికప్పుడు ఇప్పటికే మొన్న 10 మంది గ్రూపులు కట్టి విభజన జరగాలనే ఆలోచనతో ఉన్నారు. అది 1 year వరకు ఉంటుందా, ఎప్పుడు ఆగమవుతుంది అనేది కూడా తెలియదు. ఆయన చేసినటువంటి వాగ్దానాలు ప్రజలు ఊళ్ళలోకి పోతే ఎమ్మెల్యేలను తరిమి కొట్టేటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. మా నియోజకవర్గంలో 3 గ్రూపులు అయినాయండి. తుంగతుర్తి నియోజకవర్గంలో 3 గ్రూపులు ఉన్నాయి. ఇది అదే కాంగ్రెస్ లో 3 వర్గాలు ఉన్నాయి. 3 వర్గాలు చించుకున్న తర్వాత ఇంకా అక్కడ ఎవరు ఉంటారు? ఉన్న తర్వాత అరే వాళ్ళకంటే వీళ్ళు బెటర్, వీళ్ళకంటే ఇంకో బీజేపీ బెటర్ అనే ఆలోచనకు వచ్చేసిండ్రు. మొత్తం రాష్ట్రంలో కూడా వీళ్ళని ఎన్నిసార్లు ఇచ్చినా కూడా కాంగ్రెస్ అనేది 5 సంవత్సరాలు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఉండలేని పరిస్థితిలో ఉన్నది. కాబట్టి గత ప్రభుత్వం అయితే 10 సంవత్సరాలు చూసినాం. నెక్స్ట్ బీజేపీ అనే దానికి ఒకసారి అవకాశం ఇవ్వాలనే ఆలోచనతో ప్రజలు గమనిస్తున్నారండి. ఇదే కానీ ఎవరో సపోర్ట్ చేసినంత మాత్రాన వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అభియోగాలు పోపడం అనేది ఒక మేధావుగా మనం మేధావి వర్గంలో ఉన్నప్పుడు ఈ అభియోగాలు ఏదంటే ఏ మాట మాట మాట్లాడుకోవాలి. కానీ అభియోగాలు చేసినంత మాత్రాన ఈ పార్టీకి వచ్చేది లేదు, ఆ పార్టీకి మిగిలేది ఏం లేదు.